95 న్యూస్ ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్. యాదగిరిగుట్ట ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేద్దాం రా అంటూ పిలుపు. వరంగల్లో కారు చోరీ కేసును ఛేదించిన పోలీసులు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును క్రేన్ ద్వారా దొంగిలించిన నిందితులు. కండలేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తానని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు హామీ. తిప్పకుంటపాలెం గ్రామంలోని రేషన్ కార్డు హోల్డర్లకు ఉచితంగా 25 కేజీల బియ్యం అందజేత. రాజంపేట పట్టణంలో కలకలం రేపిన వ్యక్తి సజీవ దహనం ఘటన. అంకాల్ రెడ్డి అనే వికలాంగ వ్యక్తిని తగలబెట్టిన దుండగులు. ఇక డీటెయిల్స్ చూస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ కు ఎమ్మెల్యే వెళ్లనున్నారు. బెంగళూరు డ్రగ్స్ కేసులో తనకు సంబంధం ఉందంటూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను రోహిత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈడీ తనకు నోటీస్ ఇస్తుందన్న విషయంపై బండి సంజయ్ కు ముందే ఎలా తెలిసిందని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేద్దాం రా అంటూ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు నాకు ఈడీ నోటీసులు వచ్చిన మాట వాస్తవం. ఈడీ నోటీసు నాకు పొద్దున ఈడీ డిపార్ట్మెంట్ నుంచి మా నివాసానికి వచ్చి మరి నాకు నోటీస్ ఇచ్చిన మాట వాస్తవం. ఆ ఈడీ నోటీస్ని నేను మొత్తం పరిశీలించడం జరిగింది. అయితే ఈ ఈడీ నోటీసు అసలు ఒక చమత్కారంగా ఉంది. ఇది ఇంతకుముందు ఎన్నడూ కూడా ఇటువంటి ఈడీ నోటీస్ చూడలేదని చెప్పి కొంతమంది న్యాయవాదులు చెప్తా ఉన్నారు. అయితే ఈ ఈడీ నోటీస్ లో వాళ్ళు ఎటువంటి క్రైమ్ రిలేటెడ్ కానీ, ఎటువంటి కేసు రిలేటెడ్ కానీ, ఎటువంటి సబ్జెక్టెడ్ క్రైమ్ కానీ, ఎలిగేషన్ కానీ, కంప్లైంట్ కానీ ఏది కూడా మళ్ళీ ఈడీ నోటీస్ లో లేకపోవడము చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అసలు ఈడీ అనేది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఎప్పుడైతే ఆర్థిక లావాదేవీలుండి, ఎప్పుడైతే మనీ లాండరింగ్ అనేది ఇన్వాల్వ్ అవుతుందో అప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది రావడము మనందరికీ తెలిసిన విషయము, ప్రపంచానికి తెలిసిన విషయం. ఈసారి మరి ఈ ఈడీ నోటీస్ లో వాళ్ళు నా బయోడేటా అడిగినారు. లిటరల్ గా మరి నా బయోడేటా కావాలంటే ఆన్లైన్ లో నేను సబ్మిట్ చేసిన ఎలక్షన్ అఫిడవిట్ చూసినా సరిపోతుంది. మరి దానికోసం ఇంత పెద్ద దర్యాప్తు సంస్థ, దేశంలోనే ఒక పెద్ద దర్యాప్తు సంస్థ నా బయోడేటా అడగడం అనేది హాస్యాస్పదం అని చెప్పేసి నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు ఇంకొక విషయం కూడా ఏంటంటే, మరి బండి సంజయ్ గారు మొన్న నాకు నోటీస్ వస్తుందని చెప్పడము, మరి ఆయన చెప్పిన విధంగా ఈరోజు నాకు నోటీస్ రావడము, మరి ఇది ఏంది అనేది నాకు ఏం అర్థం కాకొచ్చింది. అంటే ఈడీఐ, సిబిఐ, ఐటీలు ఇవి బండి సంజయ్ కింద పనిచేస్తున్న సంస్థలా, లేక దేశంలో ఉన్న అత్యధిక స్థానంలో ఉన్న రెగ్యులేటరీస్ అనేది ఇప్పుడు ప్రజలందరికీ కూడా క్వశ్చన్ మార్క్ గా మారింది. నేను ఇదే బండి సంజయ్కి అడుగుతా ఉన్నా, ఆయనకి ఏమైనా భవిష్యవాణి తెలుసా, లేదంటే ఆయనకి ఏమైనా జ్యోతిష్యం తెలుసా? నాకు నోటీస్ వస్తుంది అనే విషయము ఎలా తెలుసు బండి సంజయ్కి అని చెప్పి నేను ఈరోజు బహిరంగంగా పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను. ఆయన తప్పకుండా దీనికి సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అంతేకాదు ఈరోజు మీరు గమనించినట్టయితే కేవలం ఈ నోటీస్ ఇచ్చేసి మొన్న బీజేపీ వాళ్ళ గుట్టుని నేను ఏదైతే రట్టు చేసినో ఆ గుట్టు రట్టు చేసినందుకే ఈరోజు వాళ్ళు అది సహించలేక ఈరోజు నాకు ఈ నోటీస్ పంపించారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరి ఈ దేశంలో ప్రజాస్వామ్యం. వరంగల్ కారు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. వరంగల్ నగరంలో హైటెక్ కారు చోరీ జరిగింది. ఇంటి ముందు పార్క్ చేసిన కారును దొంగిలించారు. అయితే కారును క్రేన్ సహాయంతో అపహరించడం విశేషం. ములుగు రోడ్డు హనుమాన్ జంక్షన్ లో జైపాల్ రెడ్డి ఇంటి వద్ద ఈ నెల 8న చోరీ జరిగింది. నిందితులు కారును ఆటోనగర్ లో కారును స్క్రాప్ లో అమ్మేశారు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో పోలీసులు 3 అదుపులోకి తీసుకుని హెచ్చరిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజ్ తో చోరీ కేసును ఛేదించిన పోలీసులు కారును స్క్రాప్ దుకాణం నుంచి స్వాధీనం చేసుకున్నారు. लातेश नहीं करते गाड़ी कोई पैसा पूरा नहीं लिखा था गाड़ी के साथ
పార్ట్స్ అంటే దీనికెళ్ళి ఎక్కడనే తీసి అడగద్దు ఎంతసేపు చేస్తా తీసి చిల్లకూరు మండలం పరిధిలోని తిప్పగుంటపాలెం గ్రామం సమీపంలో ఉన్న కండలేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా తిప్పగుంటపాలెం గ్రామంలో రేషన్ కార్డు హోల్డర్లకు ఉచితంగా 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ వంట నూనె చొప్పున 370 కుటుంబాలకు పంపిణీ చేశారు. అమౌంట్ చెప్పారు ఇది మన కోరిన తర్వాత నాన్న ఎస్ఐ గారు కూడా అయ్యా నువ్వు కూడా రాజంపేట పట్టణంలో వ్యక్తిని సజీవ దహనం చేసిన ఘటన కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో కొత్త బస్టాండ్ సమీపంలో దారుణం జరిగింది. కడప జిల్లా మైదుకూరుకు చెందినటువంటి అంకాల్ రెడ్డి అనే వికలాంగ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టి దారుణంగా హతమార్చారు. చలి ఎక్కువగా ఉండటం వలన జనసంచారం తక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో సిద్ధేశ్వర గుట్టపై వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి పంబారట్టు ఉత్సవం శోభాయాత్రను పట్టణంలోని ప్రధాన వీధులలో అయ్యప్ప స్వామి దీక్షాపరులు వైభవంగా నిర్వహించారు. శబరిమలలో ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా హుస్నాబాద్ పట్టణ వీధుల్లో ప్రతి ఏటా అయ్యప్ప స్వామి వారి పంబారట్టు ఉత్సవాన్ని శోభాయాత్రను నగర సంకీర్తనలతో వేద మంత్రాలతో నిర్వహించి స్థానిక ఎల్లమ్మ చెరువు వద్ద పంచామృత అభిషేకం కార్యక్రమాన్ని గావించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రజిత, వైస్ చైర్మన్ అనిత పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములందరూ శరణమయ్యప్ప విజయ స్వామి స్వామి శరణం స్వామియే తిరుముడి కట్టు
కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఉన్న ప్రసాద్ యాదవ్ ఇంటిపై గత రాత్రి దాడి జరిగింది. ఈ విషయమే ప్రొద్దుటూరులో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీసీ కోటా కింద రమేష్ యాదవ్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అప్పటి నుంచి ప్రొద్దుటూరులో అధికార పార్టీ నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. నా పక్కరా పక్కరాలే పక్కరా కసిరెడ్డి మహేష్ వాళ్ళది ఇది ఇస్పిటాకులు కూడా ఉన్నాయి చూడు 5 అదేనా ఆకులు 5 ఇప్పుడు డోరు విశాఖ వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ సంస్థ హయాగ్రీవ చేస్తున్న నిర్మాణాలు అక్రమమని, చట్టవిరుద్ధమని కలెక్టర్ నోటీసులు జారీ చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా కొమ్ము కాస్తోందని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ విమర్శించారు. ఈ అడ్డుగోడలు బండారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కలెక్టర్ మల్లికార్జున చిత్తశుద్ధితో వ్యవహరిస్తుంటే జీవీఎంసీ కమిషనర్ మాత్రం వైసీపీ నేతలకు బాసటగా నిలుస్తున్నారని విమర్శించారు. ఎంపీ ఎంవివి హయాగ్రీవ నిర్మాణాలపై తమ పోరు ఆగదని స్పష్టం చేశారు. ఇవాళ ఒక పాత్రికేయుల సమావేశం చాలా కీలకమైనటువంటి ఒక డాక్యుమెంట్ని 500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి సంబంధించినటువంటి వ్యవహారానికి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి నోటీసుని కూడా ఇవాళ ప్రదర్శించబోతా ఉన్నాం. జనసేన పార్టీ సర్వే నంబర్ 92/3 ఏదైతే ఎండాడ విలేజ్లో హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్కి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వయోవృద్ధులకి, అనాథులకి 10% భూమిని వాళ్ళకి పూర్తి స్థాయిలో మౌలిక వసతులతో వాళ్ళకి కాటేజెస్ నిర్మించి ఆ కాటేజెస్ మెయింటెనెన్స్ కానీ పూర్తి స్థాయిలో జీవితాంతం వయోవృద్ధులకి, అనాథులకి పరిరక్షించాలి అని హయగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్కి 12 ఎకరాల 51 సెంట్లు ఎండాడ విలేజ్లో సర్వే నంబర్ 92/3లో ప్రభుత్వం కేటాయిస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క
చిన్న నిర్మాణం కూడా ఏ పర్పస్ కోసం అయితే ఇచ్చారో, ఏ సేవా దృక్పథంతోనైతే అనాథులకి వయోవృద్ధులకి ఆ భూమిని వీళ్ళు పరిరక్షిస్తారు, వాళ్ళకి సేవలు అందిస్తారని చెప్పి ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వం అప్పట్లో ఇచ్చిందో ఆ పర్పస్ సర్వ్ అవ్వలేదు. అది కాకుండానే వీళ్ళకి ఇచ్చినటువంటి సకాలంలో కోర్టులకు వెళ్ళి వీళ్ళు అనేక పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్డర్లు తెచ్చుకున్న తర్వాత 2018లో మేము 3 సంవత్సరాలు ఇది కంప్లీట్ చేస్తామని చెప్పి ప్రాజెక్టు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారికి హైగ్రీవా ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ ఇచ్చినప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి పార్టీలను భూస్థాపితం చేసి ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఏపీలో 8 లక్షల కోట్లు, తెలంగాణలో 5 లక్షల కోట్ల అప్పులతో మరో శ్రీలంక కాబోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు పాలన అందించడంలో ఘోరంగా విఫలమయ్యారని, సిబిఐ, ఈడీలతో కేసులు పెట్టిస్తున్నారని మండిపడ్డారు. 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు బీజేపీకి సహకరిస్తున్నారని, ప్రజల కోసం తాము పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. Chief Justice Chandrachud Ji, I am here in Visakhapatnam 4th Additional District Court in the presence of Honorable Justice Sri Hari. The previous judge, Mr. Bhupal Reddy, had taken almost 4-5 years time to postpone weekly, sometimes monthly, to ruin our society and its activities in India. For the first time in 16 years, I came in this matter. So the system need to be changed. Instead of wasting court's time, judges' time, lawyers' time, the criminal lawyers like I forgot his name, Reddy Naidu, wasting court's time. 2007 they filed a case, dismissed 2019. Again 2010 they filed a case about our society, then dismissed 2014 from the Honorable High Court with orders. Then again 2017, same matter, 607 2017, the same matter has been filed claiming my brother's killer's wife and children, they are the found presidents of the society. How do you delay justice for lakhs of widows, orphans and poorest of the poor by crippling us for 16 years not to serve my district Visakhapatnam, my state Andhra Pradesh and Telangana and the nation? Prima Chief Justice Chandrachud, ఆయన తండ్రి చంద్రశూడ్ గారు ఇందిరాగాంధీ సమయంలో కూడా న్యాయం చేసేవారు. మనకి చీఫ్ జస్టిస్గా సుప్రీంకోర్టు కావడం నవంబర్ 9ని గొప్ప గుడ్ న్యూస్. మోదీ గారికి ఆయన మొట్లు పెట్టడం, ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్. తూర్పు నౌకాదళం విశాఖలో ఘనంగా విజయ్ దివాస్ నిర్వహించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ప్రాజెక్టు వైస్ అడ్మిరల్ శ్రీకుమార్ నాయర్ విక్టరీ ఎట్ సీ వద్ద పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. భారత నౌకాదళ వీరులకు సిబ్బంది స్మారక వందనం సమర్పించారు.
మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలోని రైతు బజార్ రోడ్డులో మొదటి బడ్ని అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. పక్కనే పెట్రోల్ బంకు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. అయినా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. సరైన సమయంలో ఫైర్ ఇంజిన్ రావడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. బాబు సైడ్ వచ్చి బాబు 3 అంటుపన బ్రో 3 అంటుపన ఇదే అంటే సార్ ఆపారు కరెంట్ ఆపారు బాబా ఏ పార్టీ కూడా అయితే ఆగింది మనోడు ఉన్నాడు ఆగింది బాబు ఆగిందట. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్కి టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సవాల్. యాదగిరిగుట్ట ఆలయంలో తడి బట్టలతో ప్రమాణం చేద్దాం రా అంటూ పిలుపు. వరంగల్లో కారు చోరీ కేసును ఛేదించిన పోలీసులు. ఇంటి ముందు పార్క్ చేసిన కారును క్రేన్ ద్వారా దొంగిలించిన నిందితులు. కండలేరు వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తానని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు హామీ. తిప్పకుంటపాలెం గ్రామంలోని రేషన్ కార్డు హోల్డర్లకు ఉచితంగా 25 కేజీల బియ్యం అందజేత. రాజంపేట పట్టణంలో కలకలం రేపిన వ్యక్తి సజీవ దహనం ఘటన. అంకాల్ రెడ్డి అనే వికలాంగ వ్యక్తిని తగలబెట్టిన దుండగులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.